దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనం చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా మరోసారి ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ రండి. ముందుగా బైబిల్ చదివి ధ్యానంలోకి వెళదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వరకు మనము చదువుకుందాం. నిన్నెవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠ మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపట చోటున కూర్చుండు సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పైచోటుకి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపట చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడునని చెప్పాను. మరియు ఆయన తన పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారొకవేళ నేను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాడులను, గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము అత్యల్ప స్థలానికి టు ద లోయెస్ట్ ప్లేస్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని విశ్రాంతి దినాన యేసు ప్రభువారు పరిశీలించినటువంటి అధికారి ఇంటికి విందుకు వెళ్ళినప్పుడు, ఆహ్వానించబడినప్పుడు ఆయన అక్కడ ఒక జలోదర వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆయన స్వస్థత చేకూర్చినట్టుగా ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. అతిథులు ఉత్తమ స్థానాలను ఎంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు యేసు ప్రభు చూసినప్పుడు తన శిష్యులకు అత్యల్ప స్థానాలలో కూర్చోమని ఆయన వారికి నేర్పించాడు. యేసు అత్యల్ప స్థానానికి దిగి వచ్చానంటే తన అనుచరులు కూడా, తను వెంబడించే వారు కూడా అత్యల్ప స్థానాలకు వెళ్ళాలని, తద్వారా వారు పొందబోయేటువంటి గొప్ప దీవెన ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసును ఆహ్వానించినటువంటి నాయకులకు తిరిగి ఇవ్వడానికి ఏమీ లేని వారిని ఆహ్వానించమని ఆయన వారిని ప్రోత్సహించాడు. ఈ దయగల చర్యకు దేవుడు చివరి రోజున మనకు తప్పకుండా తిరిగి చెల్లించే అవకాశం మనం అందుకుంటాం. ప్రియులారా, ఈరోజు ఈ వాక్య భాగంలో నుండి దేవుడు ఎవరు అన్న సంగతి మనం గమనించినట్లయితే, ముఖ్యంగా యేసు ప్రభువారు మానవ ఆమోదము లేదా సామాజిక సమావేశాలతో సంబంధము లేకుండా ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచినట్లుగా ఈ లేఖనాల్లో గమనిస్తున్నాం. ప్రియులారా, అలాగే ఆయన తను తాను చూసుకునేటువంటి బదులు ఆయన బలహీనుడి యొక్క దృక్పథంలో మనుషులను గమనిస్తూ వారి స్థితిగతులను అంచనా వేస్తూ తన సొంత లాభం కంటే వారి బాధలను పరామర్శించే విధంగా, వారిని సరిచేసే విధముగా ఆయన చేసేటువంటి కార్యం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి యేసు ప్రభు యొక్క నిజమైన అనుచరులముగా అహంకారానికి మనం అవకాశం ఇవ్వకుండా, ప్రియులారా, వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా నిజమే పడిపోవుటకు ముందు అహంకారం నడుస్తుందనేటువంటి మాట గమనించాలి. ప్రియులారా, కనుక వినయము, విధేయత అనేటువంటిది ఘనత కలుగుటకు కారణమని దేవుని వాక్యం మనకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేసినటువంటి మాట సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, కాబట్టి నిజమే మన స్వంత అనగా స్వప్రయోజనాలను కోరుకోవడం కంటే మన ముందు బాధపడేటువంటి వారి కొరకు మనం కూడా ప్రయాసపడడం మనకెంతో ఆశీర్వాదం. ప్రియులారా, కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అత్యల్ప స్థానాన్ని కోరుకుంటున్నావా, లేదా అధికమైన స్థానాన్ని కోరుకొని అందరి చేత మెప్పించబడాలని, గొప్పగా కనబడాలని ఆశిస్తున్నావా? ఈరోజు పాఠ్య భాగం ద్వారా ఒక పాట మనము నేర్చుకుంటున్నాం. ప్రియులారా, కనుక ఇందులో నుండి
దేవుడు మనకు నేర్పే పాఠముగా 12 నుండి 14 వచనాలను ఆధారం చేసుకున్నట్లయితే, మీరు ప్రజల నుండి ప్రశంసలు లేదా ప్రతిఫలాన్ని కోరుకుంటే దేవునికి ఇవ్వడానికి మీ దగ్గర ఏమీ ఉండదు. అలాగే ప్రతిఫలంగా మనం ఏమి ఆశించకుండా ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తాం ప్రియులారా, తప్పకుండా మనము జ్ఞాపకం తీసుకుని రాబడతాం. కాబట్టి మనం తిరిగి ఇవ్వడానికి ఏమీ లేని వారిని చేర్చుకోవాలని ప్రభువారు కూడా ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో నిజముగా దేవుని పేరట అనేకులకు సహాయం చేస్తున్నప్పుడు మరలా ఆ సహాయాన్ని పొందాలనే విధంగా సహాయం చేయడం కాదు కానీ ప్రియులారా, ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని నిజముగా మనం పొందుకోవడం మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి మనకు తిరిగి ఇవ్వడానికి ఏమీ లేని వారికి సహాయం చేయడం ద్వారా మన రుణం మిగిలిపోతున్న సంగతి మనం గమనించాలి ప్రియులారా. కనుక వారి అవసరాలు తీర్చడం ఓ సంతోషమైనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక యేసు ప్రభువారు మొదట మనము ఎప్పటికీ తిరిగి చెల్లించలేనటువంటి ఒక గొప్ప కృపతో మనల్ని దీవించి గొప్ప రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు ప్రియులారా. ఇంతకంటే గొప్ప భాగ్యం మనకేమీ లేదు. కనుక ఇతరులను కూడా ప్రియులారా, వారి ఇబ్బందులలో, వారి యొక్క స్థితిగతులలో వారికి మనం సహాయం చేయగలుగుట అది మనకెంతో ఆశీర్వాదం అని నేటి పాఠ్యభాగము మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కాబట్టి ఇతరులకు మనము సహాయం చేస్తున్నప్పుడు మరలా సహాయం పొందాలనేటువంటి విధంగా ఇవ్వకూడదు కానీ ప్రియులారా, సహాయం చేయడం ద్వారా ఆనందపడేటువంటి విధంగా ఇవ్వడం మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో నుండి అత్యల్ప స్థానానికి అనే ప్రభువారు మనతో మాట్లాడుతుండగా, ఆయన దేవుడై ఉండి కూడా ఈ లోకానికి తను తాను తగ్గించుకొని మానవుడిగా దిగి వచ్చినటువంటి యొక్క అత్యల్ప స్థానాన్ని ప్రియులారా మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మనం ఎలా ఉన్నామో ప్రశ్నించుకుంటూ ముందుకు వెళదాం. రండి, ఓ ప్రార్థన సమయం మనం ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభువా, ఇతరుల కన్నా ఉన్నతంగా ఉండాలనే ఆ కోరికను నాలో మాలో మేము వదులుకోవడానికి మాకు సహాయం చేయండి. వినయముతో, ఆనందముతో నీతో పాటు నీతిమంతులతో కలిసి నడవడానికి మాకు సహాయం చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితంలో అనేకమైన పాఠాలను నేర్పించి మనల్ని బలపరుస్తుండగా ప్రియులారా, మనం పొందినటువంటి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలను అనేకులతో పంచుకుందాం, వారి విశ్వాసాన్ని బలపరచగలుగుతాం ప్రియులారా. ఆ విధంగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ఆశిద్దాం ప్రియులారా. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని ప్రభు నేర్పినటువంటి పాఠం. కనుక ప్రియులారా, మనము హెచ్చించబడాలని తగ్గించుకోకూడదు కానీ ప్రియులారా, తగ్గించుకుంటూ తప్పకుండా ప్రభు హెచ్చిస్తాడు. ఎందుకంటే ఒకరికి హెచ్చింపు కలిగేది దేవుని వలననే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక అత్యల్ప స్థానానికి మనల్ని ప్రేమించిన మన ప్రభు తగ్గించుకున్నట్టు ప్రియులారా, మనం కూడా తగ్గించుకొని అనేకులకు ప్రభు ప్రేమను పంచట్లో ఆ ప్రభు మహాకృప మనకు ఉండాలని ఆశిద్దాం. అత్యల్ప స్థానాన్ని నిజంగా కోరుకునడం ద్వారా అత్యల్పులను ప్రభు దగ్గర తీసుకువెళ్ళటంలో ప్రథమ స్థానం మనం కోరుకుంటూ ప్రియులారా, మనకు ప్రభు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడై ఉండి మనల్ని తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకోవడానికి కాక